నమస్కారం, వీటీవీ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈ రోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందాం. కౌజు పిట్టల పెంపకం. ప్రారంభకులకు 6 ముఖ్యమైన అంశాలు. 1. సరైన ప్రణాళిక. కౌజు పిట్టలను పెంచడానికి సరిపడా స్థలం ఉందో లేదో చూసుకోవాలి. అవి పెరిగే కొద్దీ మరింత స్థలం అవసరమవుతుంది. అదనంగా కౌజులకు ఆహారం, నీరు మరియు నివసించడానికి అనుకూలమైన వాతావరణం అవసరం. ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం వస్తుంది, ఎక్కడ మార్కెటింగ్ చేయాలి మొదలైన విషయాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవడం ముఖ్యం. 2. కౌజు పిట్టల జాతుల ఎంపిక మరియు కొనుగోలు. కౌజు ఫారం కోసం సరైన జాతిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మాంసం కోసం పెంచేవాటికి ప్రత్యేక జాతులు, గుడ్ల కోసం పెంచేవాటికి ప్రత్యేక జాతులు ఉంటాయి. కొన్ని జాతులు వేగంగా పెరుగుతాయి, మరికొన్ని ఎక్కువ గుడ్లు పెడతాయి. స్థానికంగా లభ్యమయ్యే, వాతావరణానికి అనుకూలమైన, ఆరోగ్యకరమైన కౌజులను విశ్వసనీయమైన సరఫరాదారుల నుండి కొనుగోలు చేయాలి. ఆరోగ్యకరమైన, చురుకైన కౌజు పిట్టలను ఎంచుకోవడం వల్ల వ్యాధుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. 3. కౌజు పిట్టలు నివసించే స్థలం మరియు వాతావరణం. కౌజులకు శుభ్రమైన, సురక్షితమైన మరియు సరైన ఉష్ణోగ్రత ఉన్న వాతావరణం అవసరం. వాటిని ఉంచడానికి బోనులు లేదా షెడ్లు నిర్మించాలి. కౌజులకు తగినంత గాలి తగిలేలా చూసుకోవాలి. నేల పొడిగా ఉండేలా చూసుకోవాలి, లేకపోతే వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉష్ణోగ్రత మార్పుల నుండి వాటిని రక్షించాలి. చిన్న కౌజు పిట్టల పిల్లలకు ప్రత్యేకించి వెచ్చని వాతావరణం అవసరం. 4. ఆహారం మరియు నీటి నిర్వహణ. కౌజు పిట్టలు ఆరోగ్యంగా పెరగడానికి సమతుల్యమైన ఆహారం అవసరం. వాటికి ప్రోటీన్లు, విటమిన్లు మరియు మినరల్స్ సమృద్ధిగా ఉండే కౌజు ఫీడ్ను అందించాలి. వయస్సును బట్టి ఆహార పరిమాణం మారుతుంది. ఎల్లప్పుడూ శుభ్రమైన, తాజా నీటిని అందుబాటులో ఉంచాలి. నీటి పాత్రలను క్రమం తప్పకుండా శుభ్రం చెయ్యాలి, లేకపోతే వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. 5. ఆరోగ్యం మరియు వ్యాధి నివారణ. కౌజు పిట్టలను క్రమం తప్పకుండా పరిశీలించాలి. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. పరిశుభ్రత చాలా ముఖ్యం. వాటి నివాస ప్రాంతాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. వ్యాధులు రాకుండా టీకాలు వేయించడం గురించి పశువైద్యుడిని సంప్రదించాలి. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వాటిని వెంటనే మిగతా కౌజుపిట్టల నుండి వేరుచేసి చికిత్స అందించాలి. 6. మార్కెటింగ్ మరియు లాభదాయకత. కౌజు పిట్టల పెంపకంలో లాభం పొందాలంటే మార్కెటింగ్ చాలా ముఖ్యం. గుడ్లు లేదా మాంసం కోసం పెంచుతున్నారో దానిపై ఆధారపడి మార్కెటింగ్ వ్యూహం ఉంటుంది. స్థానిక మార్కెట్లు, రెస్టారెంట్లు, హోటళ్లు మరియు సూపర్ మార్కెట్లలో వాటిని విక్రయించవచ్చు. కౌజు ఉత్పత్తులకు డిమాండ్ ఎలా ఉందో ముందుగానే తెలుసుకోవడం మంచిది. మంచి నాణ్యత గల ఉత్పత్తులను అందించడం ద్వారా నిలకడైన ఆదాయాన్ని పొందవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం వీటీవీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.